జనరల్గా మేబీ అందరి పిల్లలు ఇంట్లో అలాగే ఉంటారేమో, ఓపెన్ అప్ అవ్వకుండా. నన్ను చాలా మంది నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, డైరెక్ట్ మెసేజెస్ ఇవన్నీ. నేను నా క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటుందండి, మా ఇంట్లో వాళ్ళు నా మాట వినట్లేదు, నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి చాలామంది మెసేజ్ చేశారు. నేను అనుకున్నాను త్రివిక్రమ్ సార్ అంత స్టడీ చేసి పెట్టారైతే ఇది అని. ఎందుకంటే మాట్లాడకపోవటంలో కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు. నిజం, అవును మేము కూడా మాట్లాడలేము, మాకు ధైర్యం లేదు ఇంట్లో మాట్లాడటానికి, ఆ స్వేచ్ఛ లేదు అని చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు పెట్టారు. సో నేను అనుకోలే అంత రిలేట్ అవుతారని అనుకోలేదు. అప్పటి వరకు అంత కామ్గా ఉన్న మీరు సడన్ గా మీలో ఒక రెవల్యూషన్ చూపించడం అంటే నాకు అనిపిస్తుంటే స్వతహాగా కూడా మీరు అంతే సాఫ్ట్ నేచరా ఒరిజినల్ గా కూడా నాకు అనిపిస్తుంటుంది. అది కొంచెం దగ్గరే ఉన్నాయని. ఇప్పుడు ఐఎమ్ నాట్ యాజ్ మచ్ యాజ్ అన్ ఇంట్రోవర్ట్. ఇప్పుడు సినిమాల్లో 10 years అయింది కాబట్టి సినిమాకి ఓపెన్ అప్ అయ్యాను. డెఫినెట్లీ సినిమా హ్యాస్ హెల్ప్ మీ ఓపెన్ అప్ యాజ్ అ పర్సన్. ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని, ఇప్పుడు సమ్టైమ్స్ క్వైట్గా ఉంటాను, బట్ ఐ కెన్ ఆల్సో బీ అన్ ఎక్స్ట్రోవర్ట్. బట్ అది నాకు ఫస్ట్ ఫ్యూ మూవీస్లో ఫోర్స్బుల్గా చేయాల్సి వచ్చింది. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా, ఎందుకంటే నా పర్సనాలిటీలో లేదు. బట్ ఓవర్ టైం మీరు అన్నారు కదా మెచ్యూరిటీ అది, అండ్ బయట కూడా నేను నా ఫ్రెండ్స్తో సరదాగానే ఉంటా. కొత్త వాళ్ళతో క్వైట్గా ఉంటా, బట్ ఫ్రెండ్స్తో సరదాగా ఉంటా. ఆ సరదాగా ఉండే క్యారెక్టర్ సినిమాల్లో తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది. నౌ ఐ థింక్ ఈ ఫిల్మ్లో మోస్ట్ ఫ్రీగా ఉన్నది ఇచ్చట వాహనాలు నిలుపురాదు. బికాస్ దట్ క్యారెక్టర్ డిమాండ్స్ టు బీ ఫన్, టు బీ కామెడీ చేయాలి. కామెడీ అంటే కామెడీ ట్రాక్ అని కాదు, ఆ పర్సన్లోనే హ్యూమర్ ఉండాలి. సో ఐ థింక్ ఈ సినిమా ఇట్ సీమ్డ్ లైక్ న్యూ మీ. ఆ సినిమాలో అరుణ్నే కనిపిస్తాడు, సుశాంత్ కనపడ్డు. మీరు ట్రైలర్ చూసినా కానీ ఆ సరదాగా ఉంటామైనా ఇంటెన్స్గా ఉన్నా కానీ దే ఆర్ నాట్ నెసెసర్లీ మీ, అరుణ్ క్యారెక్టర్. సో ఐ థింక్ దిస్ ఇస్ మై మోస్ట్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. ఐ హోప్ ఆడియన్స్ ఫీల్స్ ద సేమ్. కానీ నేను ఇంటర్వ్యూ రావడానికి ముందు చాలా సింపుల్ అండ్ క్రిస్పీగా మాట్లాడతారేమో, ఇది చాలా మొహమాటం ఏమో, సరిగా మాట్లాడకపోవచ్చేమో అనుకున్నాను. కానీ వండర్ఫుల్ కాన్వర్సేషన్, మా అమ్మ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అది మొదటి నుంచి మా అమ్మ కూడా అంటుంది, అంటే కెమెరా పెడితే మాట్లాడతాడని చెప్పి. సో ఎప్పుడన్నా ఇంట్లో క్వైట్గా ఉంటే కెమెరా తీసురండి అంటుంది. సో ఐ థింక్ ఐ కెన్ స్విచ్. అది కూడా దట్ ఆల్సో కేమ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ట్రూ. మధ్యలో ఏంటి మీకు కథలు నచ్చక, లేకపోతే ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారంటే ఏమంటారు? ఇదైతే చీలాసో తర్వాత ఐ థాట్ వెంటనే చేయాలి అని చెప్పి. చీలాసో తర్వాత నేను చీలాసో రిలీజ్ అవ్వకముందే ఈ కథ విన్నా, ఇచ్చట వాహనాలు నిలుపురాదు. సో నాకు నచ్చింది, ఈ సినిమా నేను చేస్తున్నాను అని డైరెక్టర్కి మాట ఇచ్చాను, అంతా అయింది. మౌంట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అంతలో అలవైకుంఠపురం ఆపర్చునిటీ వచ్చింది. సో మళ్ళీ నేను వెళ్ళి టీంకి చెప్పాను, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి చెప్తే ఆ సినిమా చేస్తే, ఆ సినిమా తర్వాత ఈ సినిమా వస్తే సినిమాకు కూడా హెల్ప్ అవుతుంది. సచ్ ఎ బిగ్ కాస్ట్ అండ్ క్రూ, విజిబిలిటీ ప్లాట్ఫామ్ ఉంటుంది, అండ్ ఇట్ విల్ బీ గుడ్ అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని వెయిట్ చేశారు. సో అలవైకుంఠపురం సినిమా పెద్ద సినిమాలంటే టైం పడుతుంది. సో ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ దట్ ఫిల్మ్ టు ఫినిష్ టు స్టార్ట్ దిస్. కానీ Jan 12th అలవైకుంఠపురం రిలీజ్ అయింది. Feb 1st నో పార్కింగ్ స్టార్ట్ అయిపోయింది షూట్. సో నేను ఫస్ట్ టైం అనుకున్నాను, ఓకే మేబీ దిస్ ద ఫస్ట్ టైం సంవత్సరంలో 2 సినిమాలు వస్తాయి అని చెప్పి లాక్డౌన్ వచ్చింది. సో ఇంకా ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. మ్యాక్సిమం ట్రై చేస్తున్నా వెంటనే చేయడానికి. బట్ డెఫినెట్గా సినిమా ఎక్సైట్ చేయాలండి స్క్రిప్ట్. మేబీ ఫిల్మ్ టు ఫిల్మ్స్ యాజ్ ఐ ఇంప్రూవ్ నన్ను ఎక్సైట్ అయ్యే స్క్రిప్ట్స్ ఇంకా ఎక్కువ రావాలి అని కోరుకుంటున్నాను. ఇఫ్ ఐ గెట్ 3 ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ 3 చేస్తాను. సో నాకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు, 3 స్క్రిప్ట్లు ఒకేసారి 2 స్క్రిప్ట్స్ అట్ ఎ టైం ఎక్సైట్ చేసే అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఇట్స్ నాట్ దట్ టైమ్ పిక్కీ. ఫర్ సమ్ రీజన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అవ్వండి, ఏదన్నా అవ్వండి, నేనైతే గ్యాప్ తీసుకోవాలని అనుకోను, అది వచ్చేస్తుంది. అది గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది. మీకెవరైనా కొత్త డైరెక్టర్, కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీకు స్టోరీ వినిపించాలి అని అంటే
ఏదైనా ప్రోటోకాల్ ఏమైనా పెట్టారా, లేకపోతే ఏదైనా డైరెక్ట్గా మిమ్మల్ని కలిసే అవకాశం ఇస్తున్నారా? ఇట్ డిపెండ్స్ అండి. యూనో సమ్టైమ్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో పెడతారు అంటే ద థింగ్ ఐ లుక్ ఫర్ అట్లీస్ట్ వన్ రెఫరెన్స్ ఇది అని చెప్పి. సో ఇఫ్ ఐ ఫైండ్ ఇన్స్టాగ్రామ్లో ఇట్స్ హార్డ్ టు జడ్జ్, అంతమంది చాలామంది పెడతారు ఒకసారి వినండి అని, ఇట్స్ హార్డ్ టు టేక్ అ కాల్ అట్లా ఎందుకంటే. బట్ ఇఫ్ దేర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ రైట్ అప్ దెన్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ మీ ఐ లాస్ట్ సమ్మన్ ఐ నో టు కాల్ అండ్ మెసేజ్ సేయింగ్ దట్ సినాప్సిస్ ఏదన్నా అడగండి అని చెప్తే, సినాప్సిస్ పంపితే అట్లీస్ట్ టు సీ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ కనెక్టెడ్. సినాప్సిస్ అడుగుతాను, ఈమెయిల్ అన్నా చేస్తారు, లేకపోతే ఎవరైనా నంబర్ ఇస్తాను. ఆ సినాప్సిస్ నచ్చితే దెన్ ఐ మీట్ అండ్ డూ. సో ఎందుకంటే చాలామంది అడిగారు అంటే ఆయన కలవాలంటే పెద్ద ప్రోటోకాల్ అండి బాబు, మాకు అసలు అపాయింట్మెంట్ దొరకదు, సో ఎనీథింగ్ ఒక చిన్న క్లూ ఏమన్నా ఉంటే ఇస్తారని అడిగి. ప్రోటోకాల్ ఏవి యాక్చువల్గా ఒక్కళ్ళే నా ఫ్రెండ్ హరీష్ అని ఉన్నాడు. ఓకే. సో తన్ని యాక్చువల్లీ ఈజ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో, చీలాసోకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఓకే. సో తను యాజ్ అ ప్రొడ్యూసర్ కూడా కాదు, ఫ్రెండ్లీగా తను నాకు మేనేజర్ అంటూ లేరు. మేబీ అది ప్రాబ్లమ్ ఏమో, నాకు మేనేజర్ ప్రోటోకాల్ లేకపోవడమే ప్రాబ్లమ్ ఏమో. సో హరీష్ని యూనో కోఆర్డినేట్ చేయమంట, హరీష్ కానీ కోఆర్డినేట్ దిస్ అని. ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు తను కూడా బిజీ అయిపోయాడు, సో ఐ హ్యావ్ టు ఫైండ్ సమ్మన్ టు, ఐ థింక్ ఐ నీడ్ టు హ్యావ్ అ మేనేజర్, అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. దట్స్ ట్రూ. కానీ మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ చేస్తున్నారు, ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాకపోయి ఉంటే అందులోనే ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తుండేవాళ్ళ? మేబీ నేను యాక్చువల్ జాబ్ కూడా స్టార్ట్ చేశానండి, జాబ్ మానేసి వచ్చాను. సో యుఎస్లో మంచి యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ అని, అది ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అప్పుడు నెంబర్ 2 ఇన్ ద కంట్రీ. సో దాంట్లో సీట్ వచ్చింది. 2 years అయినాక నాకు అర్థమైంది ఐ వాంట్ టు యాక్ట్ అని. ఓకే. అక్కడ చేస్తుండే ఫ్యామిలీకి అందరికి చెప్పాను. చెప్తే సరే అంత కష్టపడి అడ్మిషన్ వచ్చింది మంచి కాలేజ్, డిగ్రీ ఫినిష్ చేసినాక చూద్దాం అన్నారు. సో అది చాలా కష్టం అనిపించింది. అంటే టు సిట్, నేను క్లాస్లో నాకు గుర్తు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని క్లాస్ జరుగుతుంది. ఓకే. చూస్తున్నాను, చదువుతున్నాను, నేను ఏం చేస్తున్నాను, అది నాకు యాక్టింగ్ చేయాలని ఉంది, ఇండియా వెళ్ళాలని ఉంది. ఈ క్లాస్లో అదేమో సింపుల్ క్లాస్లో అవగొట్టేసి వెళ్ళిపోదాం అంటే అలా కూడా కాదు, చాలా చదవాలి. అక్కడ చాలా స్ట్రిక్ట్ కరికులం, బ్యాక్లాగ్స్ ఏం ఉండవు, అది పాస్ అవ్వాలి లేకపోతే ఫుల్ రిపీట్ చేయాలి. సో ఐమ్ లైక్ చాలా కష్టపడి ఫినిష్ చేశా, ఎందుకంటే ఇంట్రెస్ట్ పోయింది. యాక్చువల్ ఫస్ట్లో చాలా బాగా వచ్చినాయి గ్రేడ్స్, సడన్గా స్విచ్ అయిపోయి ఇంకా నేను వెళ్ళిపోవాలి అని ఒకటి స్విచ్, దాని తర్వాత చాలా కష్టపడి చదవాల్సి వచ్చింది. సో వచ్చేపోతుంటే నా ఫ్రెండ్స్ అందరూ జాబ్ ఫేర్ అని, క్యాంపస్ జాబ్ ఫేర్స్ ఉంటాయి కదా, సో అక్కడ జాబ్ ఫేర్ జరుగుతుంటే అందరు రెజ్యూమే తీసుకుని సూట్లు వేసుకుని వెళ్తున్నారు. అదే అందరు వెళ్తున్నారు నేను కూడా వెళ్తాను అని చెప్పి ఆ రెజ్యూమే తీసుకుని వెళ్ళిన ఫస్ట్ దానికే జాబ్ వచ్చేసింది. జాబ్ వస్తే ఇంటికి ఫోన్ చేశాను, ఏంటి ఇలా వెళ్తే జాబ్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అన్న. అమ్మ అంది, ఇప్పుడు నువ్వు ఇండియా వస్తే తిరిగి అయితే వెళ్ళవు, సో అది ట్రై చేసి అప్పుడు రా. ఇప్పుడు నీకు అది కూడా కష్టంగా ఉంటే దట్ మీన్స్ ఇట్స్ ప్యాషన్, ఐ మీన్ ఇట్స్ నాట్ జస్ట్ హాబీ, నువ్వు సరదాగా వచ్చేద్దామని కాదు, నీకు నిజంగా రావాలని ఉంటే నువ్వు ముందే చేసి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది అని. 4 months సిన్సియర్గా చేశా, అది కూడా 4 months చేశా, చాలా సిన్సియర్ చేశా. మళ్ళీ ఆ స్విచ్ అలా వెలిగింది, లేదు అని చెప్పి రిజైన్ చేస్తా. ఆ రిజైన్ చేస్తే మేనేజర్ అన్నాడు, నాకు మామూలుగా తెలిసిపోద్ది క్విట్ చేస్తుంటే, తెలియలేదు నువ్వు క్విట్ చేస్తావని. లేదండి నేను నిజంగా చాలా సిన్సియర్గా ట్రై చేశాను, ఎస్టర్డేనే డిసైడ్ అయ్యాను వెళ్ళిపోవాలి అని చెప్పి తిరిగి వచ్చా. దట్ వాజ్ హౌ ఇట్ హ్యాపెండ్. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ ఇదే అనుకున్నారు ఇప్పుడు? ఐ వాజ్ వెరీ క్లియర్. అందుకే నాకు ఎక్కడన్నా కష్టంగా ఉన్నా ఏదున్నా కానీ యూనో సలహాలు చాలా వస్తాయి. బికాజ్ సేయింగ్ దట్ నా అంటే మంచి కోరే తప్పుగా ఏం కాదు, సేయింగ్ దట్ యూనో యూఎస్లో ఉంటే నీకు ఫ్రీగా ఏ టెన్షన్స్ లేకుండా జాబ్ ఉండే, ఎందుకంటే ఇట్ వాజ్ అ వెల్ పేయింగ్ జాబ్. బట్ నాకు ఖర్చు పెట్టడంలో కూడా హ్యాపీనెస్ లేదు. అప్పుడు నాకు సంపాదించాను 6 months దాకా అట్లా, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. లైక్ ఏం చేసుకుంటున్నాం డబ్బుతో, హ్యాపీగా లేనప్పుడు అన్న ఫీల్ వచ్చింది. సో
దట్స్ వెన్ ఐ కేమ్ బ్యాక్. అండ్ చాలామంది అన్నారు నువ్వు సినిమా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, అక్కడ ఉంటే నువ్వు హ్యాపీగా ఉండేవాడివి అని. కానీ అంటారు, కానీ నేను ఎప్పుడు అనుకోలే. నాకు ఎప్పుడు అరే సినిమా కష్టాలు అక్కడ ఉంటే ఎలా ఉండేది నేను ఎప్పుడు అనుకోలే. అది కష్టంగా ఉన్నా నాకు ఇష్టమైన పని ఇది. సరే ఫెయిల్ అవ్వచ్చు, సక్సీడ్ అవ్వచ్చు, బట్ ఇక్కడే ఉందామని చెప్పి. ఓకే. అమ్మ ఎప్పుడు కూడా మీడియా ముందు ఏ వీడియోలో చూసినా చాలా సీరియస్గా ఉంటారు బేసిక్గా. అమ్మా యాక్చువల్లీ చాలా సరదా మనిషి. అవునా? అరే ఎలా ఉంటారు జనరల్? మేబీ కాన్షియస్ అవుతారేమో కెమెరా అంటే, బట్ అదర్వైజ్ ఇంట్లో యాక్చువల్లీ మాకన్నా ఎక్కువ ఫన్ మా మదరే అని చెప్పి అందరూ చెప్తా ఉంటారు. ఓకే ఓకే. అక్కినేని నాగేశ్వరరావు గారు లెజెండరీ పర్సన్ యాక్చువల్లీ. సో మాతోటి ఒక చిన్న విషయం ఏదైనా పంచుకోగలుగుతారా? మీతో ఆయనకి ఉన్న ఒక ఇలా జరిగింది ఈ సిచ్యువేషన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అని ఒక చిన్న సన్నివేశం ఏదైనా. ఆయన ఒక్కటని కాదని ఆయన ఎప్పుడు ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉండేవారు. యూనో బిఫోర్ ఆయన చిన్నప్పుడు కష్టాలు, చిన్నప్పుడు యూనో మీకు తెలియాలి అని చెప్తూ ఉండేవారు. అంటే మీరు యూనో గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఏది. అండ్ దేవర్ టైమ్స్ నాకు ఇంట్లో తినటానికి ప్రాపర్ ఫుడ్ లేని రోజులు ఉన్నాయి. అండ్ దెన్ తర్వాత యూనో ఆయన పెళ్లి టైంకి ఉన్న కష్టాలు. యాక్టర్ అయితే యాక్టర్స్ని రెస్పెక్ట్ ఉండేది కాదు అప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ ఫస్ట్. తర్వాత అట్లా సరే పెళ్ళి అయిపోయిన తర్వాత నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను స్టూడియో కట్టడానికి. రీజన్ యూనో హార్డ్షిప్స్ ఐ ఫేస్డ్ కట్టడానికి అని లెసన్స్ లాగా చెప్తూ ఉండేవారు. సో ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు అని. సో మా అందరికి క్లియర్గా తెలుసు ఆయన జర్నీ తెలుసు. బికాస్ లేకపోతే ఎలా ఉంటుందంటే మేము పుట్టేసరికి వాజ్ ఆల్రెడీ ఎ స్టార్ అండ్ హీ వాజ్ ఫినిషింగ్ అండ్ దెన్ చిన్మా వాజ్ గెటింగ్ లాంచ్డ్. సో ఆల్ రోజీ అన్నట్టు ఉంటుంది. బట్ ఎప్పుడు లైఫ్ ఎక్స్పీరియన్స్ లాగా చెప్తూ ఉండేవారు. ఐ థింక్ లైఫ్ లెసన్స్ మోర్ దెన్ యూనో ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్, బట్ మోర్ దెన్ యాక్టింగ్ యూస్ టు టాక్ అబౌట్ లైఫ్. అది ఎప్పటికీ గుర్తుండిపోతే ఐ థింక్. అండ్ చాలా చాలా హంబుల్ అండ్ గ్రౌండెడ్గా ఉండేవారు. ఇంటికి ఎవరు వచ్చినా సరే ఆడ్ టైంకి వచ్చినా సరే ఆహ్వానించి కూర్చోబెట్టుకుని, మాకు ఎవరికీ అంత ఓపిక లేదు నిజంగా, తాతగారికి ఉన్నంత ఓపిక. సో అండ్ వెన్ వీ సా సమ్మన్ లైక్ హిమ్ బీయింగ్ సో హంబుల్, ఇంకెవరికి మాకెవరికి ఇంకా యాటిట్యూడ్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే సమ్మన్ యాజ్ బిగ్ యాజ్ హిమ్ ఈజ్ బీయింగ్ హంబుల్. మేము కొత్తగా పోజ్ కొట్టడానికి ఏమీ లేదు. సో ఐ థింక్ దట్ ఆల్ రియలీ హెల్ప్డ్. అంటే మీకన్నా ముందు ఇండస్ట్రీలో కానీ లైఫ్లో కానీ నాగార్జున గారు తీసుకున్న, తాతయ్య గారి సంగతి తీసుకున్న చాలామంది ఉన్నారు. ఫేమస్ పర్సనాలిటీస్ అనండి, గ్రేట్ పర్సనాలిటీస్ అనండి. అంటే మీకు ఒక మూవీ ఓకే చెప్పేటప్పుడు ఇవన్నీ మీ మైండ్లో ఉంటాయా? అమ్మో తాతగారి లాగా నాగార్జున ఉండే మేబీ ఫస్ట్ ఒక 2-3 సినిమాలు ఉండేది. యాక్చువల్ వాళ్ళు ఎప్పుడూ అనలేదు ఇలాంటి సినిమా ఇది చేయని. నేనే ఊహించుకునేవాడిని ఏమొద్దో, లేకపోతే యూనో సినిమా ఫ్యాన్స్ అయితే ఏమనుకుంటాం, డిస్ట్రిబ్యూటర్స్కి ఎలా ఉంటుంది, నేనే ఎక్కువ ప్రెషర్ నా మైండ్లో తీసుకునేవాడిని. యాక్చువల్గా బయట యూనో అగైన్ దట్ కమ్స్ ఫ్రమ్ మెచ్యూరిటీ. నాకు తర్వాత యూనో అప్స్ అండ్ డౌన్స్ వెళ్తూ ఉంటే ఒకసారి సినిమానే చెప్పారు అడ్వైస్, సేయింగ్ దట్ నువ్వు ఇండిపెండెంట్గా చేయి, నువ్వు అసలు నీకు అనిపించింది నువ్వు చేయి. నువ్వు ముందు కూడా నాకు నచ్చని సినిమాలు చేశానని కాదు, నచ్చిన సినిమాలే చేశాను, బట్ లెక్కలు ఉండే. ఓ ఇది వీళ్ళకి నచ్చాలి, వీళ్ళు బాగాలేదనుకోకూడదు, ఇవన్నీ ఉండే. బట్ తర్వాత సినిమా చెప్పింది ఏంటంటే నువ్వు ఇండిపెండెంట్గా చేయి, ట్రై టు బీ ఆన్ యువర్ ఓన్ 2 legs, యూనో ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ అని అంటే ఆడియన్స్ నీ సినిమా బాగుంటే నువ్వు బాగా చేస్తే చూస్తారు. యూనో ఇట్స్ నాట్ యూ కెనాట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని యూనో దట్ ఓన్లీ వర్క్స్ టు సర్టన్ ఎక్స్టెంట్. నీ సినిమా బాగుండి యువర్ వర్త్ ఇట్ అంటేనే చూస్తారు. సో బట్ డూ ఇట్ విత్ కన్విక్షన్. ఇప్పుడు నీకు ఒక సినిమా నచ్చి నువ్వు చేస్తే అది నువ్వు కన్విక్షన్తో, కాన్ఫిడెన్స్తో చేస్తావు. ఆ సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు, బట్ అట్లీస్ట్ యూ విల్ డూ యువర్ 100%. అదే నీకు అని ఇంకెవరు కూడా నచ్చింది అని చేస్తే అది నువ్వు జస్టిస్ చేయగలిగో లేదో. అది నాకు చాలా హెల్ప్ అయింది. నేను చీలాసో అలాగే చేశాను.
చీలాసు చేసి నేను ఎవరిని అడగల. ఇదే అక్కడ రూమ్లో రాహుల్ వచ్చి కథ చెప్తే సినిమా అంతా చెప్పినాక ఎగ్జాక్ట్ ఇమీడియట్గా అడిగావు సినిమా చేస్తున్నావా అని. ఒక 2 minutes ఇవ్వు అని ఆలోచించుకుని 2 డౌట్లు అడిగాను, సినిమా చేద్దామని అన్న. సో అప్పటి నుంచి అలవైకుంఠపురం కూడా నేను త్రివిక్రమ్ సార్ కలిసినప్పుడు లైన్గా చెప్పారు, డీటెయిల్ కాకుండా ఇలా స్విచ్ అవుతారు బేబీస్ అని. అంటే ఇది అంటే చేస్తాను సార్ అన్నారు. లేదు నేను ఇంకొంచెం రాస్తాను డీటెయిల్గా, నువ్వు ఫ్యామిలీ అందరినీ కనుక్కొని అప్పుడు నువ్వు కాల్ తీసుకో, ఫస్ట్ టైం కదా నీకు లీడ్ రోల్ కాకుండా అని. అంటే లేదు సార్ నేను చేస్తాను అని చెప్పి. సో ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్ టు టేక్ డిసిషన్స్. అప్పటి నుంచి ఇంకా నో పార్కింగ్ అయినా ఎవ్రీథింగ్ ఏదైనా ఉంటే స్టోరీ నేను ఓకే చేసుకుని ఫీడ్బ్యాక్ కోసం మీకు ఎక్కడైనా ఏదైనా అనిపిస్తుందా అట్లా చిన్న అడుగుతానేమో, కానీ మేజర్ డిసిషన్స్ ఐ స్టార్టెడ్ టేకింగ్. ఐ థింక్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ నౌ. అండ్ నేను చీలాసో ఆనెస్ట్గా నేను 4 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాను. సో ఐ రీస్టార్టెడ్ లైక్ అ న్యూ కమర్. ఓకే, 4 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఇద్దరు అంత కనెక్ట్ అవ్వలేదు కథకి మేబీ. అండ్ ఇద్దరు చేస్తానన్నారు, డిలే అవుతూ ఉంది. వాట్ ఎవర్ రీజన్ ఒక 6 months అయింది. దెన్ ఫైనలీ నా ఫ్రెండ్ హరీష్ ద్వారా ఈ హ్యాడ్ అ ఫ్రెండ్ హూ వాంటెడ్ టు ప్రొడ్యూస్, యూఎస్లో ఉంటే అని చెప్పి అలా స్టార్ట్ అయింది సినిమా. సో ఇట్ వాస్ నాట్ అ స్మూత్ జర్నీ రీస్టార్ట్, బట్ అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎందుకంటే అది మైండ్లో పెట్టుకున్నాను. సినిమా ఇచ్చిన అడ్వైస్ బీ ఇండిపెండెంట్ అని, దట్ స్టక్. అవును, నేను ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. సో అలా వెళ్ళి ఐ మెట్ ప్రొడ్యూసర్స్ విత్ ద డైరెక్టర్, నరేష్ని ఇప్పించాను. అండ్ దెన్ ఆ 6 months అయినాక అప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయింది. అలాంటిది ఆ సినిమా రిలీజ్ టైంకి యాక్చువల్గా నేను అడగలేదు, రాహుల్ ఆ సినిమా చైతన్యకి పరిచయం, సమాంత చైతన్యకి రాహుల్ పరిచయం. సో ఆ సినిమా చూపించాడు, చైతన్యకి నచ్చి నాగార్జున గారికి చైతన్య చూపించాడు. సో సో దెన్ నాగార్జున గారి సినిమా నచ్చి హీ సెడ్ లెట్స్ బీ పార్ట్నర్ ఇన్ దిస్ ఫిల్మ్ అని ఆ ఫిల్మ్ కొని రిలీజ్ చేశారు. బట్ ఇట్ వాస్ హిజ్ అడ్వైస్ టు బీ ఇండిపెండెంట్. ఐ థింక్ హీ సా ఓకే ఇండిపెండెంట్గా చేశాడు, సినిమా బాగా వచ్చింది అని. సో దట్ మెంట్ అ లాట్ టు మీ. అండ్ అప్పటి నుంచి అండ్ దట్ విన్నింగ్ ద నేషనల్ అవార్డ్, దట్ గేవ్ మీ ద మోస్ట్ సాటిస్ఫాక్షన్. అంటే మనం కరెక్ట్ ఫీల్డ్లోనే ఉన్నాము అని ఒక వ్యాలిడేషన్ లాగా. బికాజ్ చాలా డౌట్లు ఉంటాయి, అందరు చెప్తా ఉంటే ఇట్లా యూఎస్లో అయితే మంచి టెన్షన్స్ ఉండే కాదు అని. అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఇది వచ్చినప్పుడు అందరూ చెప్పినప్పుడు ఓకే కరెక్ట్. అప్పటి నుంచి ఎవరు అనలేదు నువ్వు యూఎస్లో ఉంటే బాగుండేది అని, అప్పటి నుంచి ఎవరు అనలేదు. ఇచ్చట వాహనములు నిలుపరాదు, నో పార్కింగ్ బోర్డు పెట్టిన ప్రతి చోట చక్కగా పార్క్ చేసి ఉంటాయి బండ్లు. ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే హ్యాపీగా అక్కడ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు సేఫ్ అనమాట అన్నట్టు పార్క్ చేసి వెళ్ళిపోతుంటారు జనాలు. సో మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ జరిగిందా? మొన్న వీడియో చూశాను, నో పార్కింగ్ పోస్టర్ దగ్గర పార్క్ చేసింది. సో పెట్టారు, సుశాంత్ అన్న ఇక్కడ నీ పోస్టర్ ఉంది నో పార్కింగ్ అని, అయినా ఇక్కడ పార్క్ చేస్తున్నారు అని. అసలుకే పార్కింగ్ ప్రాబ్లం, పోస్టర్ దగ్గర కూడా చేయకూడదు అంటే. యూఎస్లో చాలాసార్లు అయిందండి, కార్ టో అయిపోయింది. అయ్యో, ఫైన్లు చాలా కట్టాను. ఫైన్లు కడితే కానీ డిగ్రీ ఇవ్వరు, సర్టిఫికేట్. సో లాస్ట్కి అన్ని కట్టాల్సి వచ్చింది. చాలా అయినాయి. పొద్దున వచ్చేసరికి కార్ లేదు, వెళ్తే ఎట్లా ఫస్ట్ టైం అర్థం కూడా కాలేదు. ఆ కాంపౌండ్ ఇంపౌండ్ దానికి ఫోన్ చేస్తే అక్కడ ఉంది అని చెప్పి ఇంకోటి కార్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి మనీ కట్టేసి. అంటే ఇక్కడ బోర్డు ఉన్నా కూడా పెట్టేసి వెళ్ళిపోయారు మీరు? బోర్డు కాదు కానీ ఒక చిన్న లైన్స్ ఉంటాయి, ఎల్లో లైన్స్ ఉంటాయి. పార్కింగ్ లేదు, ఫ్రీ పార్కింగ్. అన్ని కార్లు, అందరు స్టూడెంట్స్ కార్లు పెట్టేశారు. ప్యాక్డ్ అయిపోయింది, లేట్ అయిపోయింది. ఇంకా ఎక్కడో దూరం పెట్టాలి. సో ఆ లైన్ కొంచెం ఇంత క్రాస్ అవుతే కూడా ఉండదు కార్. సో నేను ఫస్ట్లో అయితే కొంచెమే కదా వదిలేస్తారు అనుకుంటే ఎవరికోలేదు అట్లా. వ్యూవర్స్ అందరికీ ఇది ఫుల్ ఫ్లెజ్డ్ ఇంటర్వ్యూ అనుకుంటారేమో. యాక్చువల్లీ ఒక మంచి గెస్ట్ దొరికితే మేము పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటాం. ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ ఇంటర్వ్యూ చేయాలి, ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటాం. కానీ ఇది ఇచ్చట వాహనములు నిరపరాదు అనే సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇంత భాగం మాత్రమే తీసుకోగలిగాను. ఎందుకంటే
ఆల్రెడీ లేట్ అయింది, ఇంకా బోల్డంత మంది వెయిట్ చేస్తున్నారు. సో ఆ వెయిటింగ్ అనేది పెయిన్ మాకు బాగా తెలుసు యాక్చువల్లీ. దట్స్ సో నైస్ సార్. ఈ సందర్భంగా అమ్మ గురించి ఏం చెప్తారు? మీరు అక్కడ యూఎస్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, అక్కడ జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ దాంట్లో జాయిన్ అవుతా అన్నప్పుడు కానీ అమ్మ మీకు చెప్పిన మాటలు ఏంటి? నాన్నగారు ఆల్వేస్ సపోర్టివ్ అండి. మదర్ అండ్ ఫాదర్ ఎప్పుడు నో అని చెప్పలేదు, ఏదైనా సపోర్ట్ చేశారు. యూఎస్ వెళ్ళి చదువుకుంటాను అన్నప్పుడు పంపించారు, ఐ వాంట్ జాయిన్ అని పంపించారు. అంటే జస్ట్ సెడ్ డూ యువర్ బెస్ట్. యూనో డెఫినెట్లీ సినిమా ఇండస్ట్రీ అని కాదు, ఎనీ కెరియర్ వెన్ యూర్ గోయింగ్ త్రూ అప్స్ అండ్ డౌన్స్, ఆ ఫ్యామిలీ కూడా కొంత అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు. పబ్లిక్ ఫీల్డ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో బట్ ఐఎమ్ గ్లాడ్, ఎందుకంటే షీలాసో చూసి అమ్మ కూడా అంది ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి. అండ్ సో ఇట్ వాజ్ అ నైస్ ఫీలింగ్. అండ్ ఐ థింక్ ఇప్పుడు వదిలేసారు, ఇంకా మేము వరి అవసరం లేదు, నీ పన్ను చూసుకుంటావు, అది ఇట్లా రావచ్చు ఫ్లాపులు రావచ్చు, బట్ నీ పన్ను చూసుకుంటావు అని ఇప్పుడు అందరు కంఫర్టబుల్గా వదిలేశారు. ఇప్పుడు ఈ ప్రశ్న అడగకపోతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, అడగకపోతే బాగుండదు. వ్యూవర్స్ కూడా ఈ క్వశ్చన్ అడగలేదు, ఈవిడికి ఏమీ తెలియదు అంటారు లేదంటే. సో ప్లీజ్, ఇంకోటి నా షోకి ఇంకోటి కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే, దిల్సే విత్ అంజలిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ ఎవరు వచ్చినా సరే ఈ క్వశ్చన్ అడగగానే విత్ ఇన్ 2-3 yearsలో మ్యారేజ్ అయిపోతుంది అన్నమాట. అవునా? అది అడగదు. ప్లీజ్ చెప్పండి ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పండి. అట్లా ఏమీ లేదండి. అట్లా మీరే అన్నారు కదా మెచ్యూరిటీ వచ్చిందని. ఆ మెచ్యూరిటీ అర్థం ఏంటంటే ఇలా కావాలి అలా కావాలని అనుకోకూడదు. ఎందుకంటే ఇలా కావాలి అలా కావాలంటే వాళ్ళు కూడా అనుకుంటారు మాకు ఇలాంటి అబ్బాయి కావాలి అని. అండ్ సమ్టైమ్స్ ఇన్ని అనుకోవచ్చు ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలని, కంప్లీట్గా ఆపోజిట్ పర్సన్ నచ్చచ్చు. సో అట్లీస్ట్ ఐ డోంట్ వాంట్ టు లిమిట్ మై సెల్ఫ్ ఇలా ఉండాలని. బట్ జనరలీ ఈ రోజుల్లో నాకు ఒకటి అనిపించింది అండి, ఇండిపెండెంట్గా ఉంటే బాగుంటుంది, ఈవెన్ ఫర్ గర్ల్స్, సో దట్ దే డోంట్ హ్యావ్ టు డిపెండ్ forcibly listen to their parents or even partner or thing. Especially నా ఫ్రెండ్స్ చాలామంది అమ్మాయిలకి యూజ్. సో ఇఫ్ యూ డోంట్ వర్క్ యూఆర్ సమ్వేర్ డిపెండెంట్. యూనో ఫైనాన్షియలీ ఇండిపెండెన్స్ లేకపోయేసరికి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, ఏదైనా వర్క్ చేయాలి, ఏం చేయాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలి పేరెంట్స్ నుంచి అయినా ఎవరి నుంచి అయినా. బట్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ automatically you get more confidence and freedom. So I think ఇప్పుడు now I think a lot of girls are working. So I think it's not about money, the confidence. I think it's nice for everyone to work. Wish you all success once again. మీకు చాలా మంచి సక్సెస్లు రావాలని. ఇలాగే ఇప్పుడు ఏదైతే ఇచ్చట వాహనం నిలపరాదు అలాంటి డిఫరెంట్ స్టోరీస్ మీ వరకు రావాలని, ఈజీగా డైరెక్టర్స్ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే అవకాశం మీరు కల్పించాలని. నాకు అసలు మేనేజరే లేడండి. ఒకవేళ పెద్ద క్యూకి వాళ్ళందరి స్టోరీని నా దగ్గర రావాలంటే వేరే, ఐ థింక్ మేనేజర్ లేకపోవడం ప్రాబ్లమ్. ఐ విల్ ట్రై టు ఫిగర్ దట్ అవుట్. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ ప్లీజ్ మాస్క్ వేసుకుని రండి సినిమాకి. అండ్ డెఫినెట్గా ఇది రొటీన్ సినిమా మాత్రం కాదు, యూనో కాన్సెప్ట్ రియల్ ఈవెంట్స్ మీద బేస్ అయిన సినిమా. అది మేము కొంచెం ఎంటర్టైనింగ్ వేలో చెప్పడానికి ట్రై చేసాము. సో సినిమా చూస్తే నాకు చాలామంది అట్లీస్ట్ చూసిన వాళ్ళు చెప్పారు మాకు నెక్స్ట్ డే కూడా సినిమా గుర్తుండిపోయిందని. సో ఐ హోప్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హోప్ యూ లైక్ ద ఫిల్మ్. హాయ్, దిస్ ఇస్ సుశాంత్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.